ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం నుండి ఎంతో వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైశ్య పతాక ఆవిష్కరణతో కార్యక్రమాలను అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయాన్ని సందర్శించి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అట్లాగే ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు దేశం కోసం, ధర్మం కోసం కూడా ఎంతో త్యాగం చేశారని, ఆ త్యాగం చిరస్మరణీయమైందని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పేర్కొన్నారు. తెనాలిలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా కలిసిమెలిసిగా ఉంటూ ఆ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేరేలా చూడాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆకాంక్షించారు. అదేవిధంగా ఉదయం నుండి కూడా విశేషంగా వేడుకలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్య కన్యలచే శోభాయాత్ర కూడా ఎంతో వేడుకగా అయితే నిర్వహించారు. సాయంత్రం నుండి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సహస్ర గీతాలాపన, అట్లాగే లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలు కూడా సాయంత్రం నుంచి జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు అమ్మవారి శోభాయాత్ర పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు అట్లాగే కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఉత్సవాల్లో అయితే పాల్గొంటా ఉన్నారు. राजाधिराजाय प्रसन्न साहिने नमो भजं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु अमरीश गोविंद हरिमुकुंद माधव गोविंद 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 श्रीभद्रमारमण गोविंद आंजनेय वरद गोविंद अमरीश वरद गोविंद हरिमुकुंद माधव जय वासवी ఈరోజు అమ్మవారి ఆత్మజ్ఞానం రోజు మన దేవస్థానం తరఫున ఒక వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. అది గౌరవ మినిస్టర్ గారు ఇప్పుడు ఆ వెబ్సైట్ని లాంచ్ చేయబోతున్నారు.
ఈ వెబ్సైట్లో మన దేవాలయంలో జరగబోయే ప్రతి కార్యక్రమం వెబ్సైట్లో ఉంటుంది. అట్లాగే ఆదివాసుల డేటా మొత్తం కూడా ఈ వెబ్సైట్లో రాబోతుంది. కాబట్టి దేవస్థానం జరిగే కార్యక్రమాలన్నీ ఈ వెబ్సైట్లో అందిస్తుంది. ప్రతి విషయం అందరికీ చేరాలి, అందరికీ తెలియాలని చెప్పని ఎంతో ఘనంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సమాజానికి ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రపంచ శాంతి కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అమ్మవారు చేసిన త్యాగం మనందరం గుర్తించుకోవడమే కాకుండా మన కల్చర్లోనూ మన భావాల్లోనూ ఆ భావన వచ్చే విధంగా స్థానికంగా ఉన్న మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా మన ఆలయంలో చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందప్పటి నుంచి కూడా ఇచ్చిన మాట మేరకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిన కార్యక్రమం అని ఈ రోజున ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న సందర్భం మనందరం కూడా గర్వపడే విధంగా నిర్వహించుకున్నాం. మనస్ఫూర్తిగా పెద్దలందరినీ, శ్యామ్ గారిని, తదితర బోర్డు మెంబర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చక్కటి ఏర్పాట్లు చేశారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో తెనాలకు ఉన్న ప్రత్యేకతని అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలి, ఎంతో సాధించుకోవాలి. మనందరం కూడా ఏ విధంగా త్యాగాల కోసం సిద్ధమై అందరినీ కదిలిచ్చారో ఆ అమ్మవారి త్యాగాలు ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తిని మన సమాజాని కోసం ఉపయోగపడే విధంగా కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. జై వాసవి.